నా దేవుడు బైబిల్లో దురాత్మని చెప్పాడు కదా, అవి చనిపోయిన మనుషులా లేక వేరేనా? మంచి ప్రశ్న ఇది. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పటికి పల్లెల్లో చర్చిల్లో కానీ లేకపోతే కొన్ని మిషనరీల్లో కానీ ఏమంటారంటే చనిపోయిన మనుషులే దయ్యాలు, వాళ్ళే పడుతున్నారు అనేసి వాటికి ప్రత్యేకమైన పూజలు చేసే కార్యక్రమాలు కూడా పెట్టుకుంటారు. అయితే బైబిల్ ఏం చెప్పింది అంటే దురాత్మలు అంటే చనిపోయిన మనుషుల ఆత్మలు కాదు. దురాత్మలు అంటే దేవుడిని వ్యతిరేకించినటువంటి దేవదూతలు, దేవుడిని కాదని ఆయనకంటే మాకేదో అధికారం ఉందని అపవాదిని వెంబడించిన గుంపు. అవన్నీ ఆకాశ మండలం నుంచి తోసివేయబడినాయి. అవన్నీ ఇప్పుడు ఈ భూమి మీద మొత్తం మానిటర్ చేస్తూ ఉన్నాయి. ఎవరైతే చెడిపోయి బ్రతుకుతూ ఉంటారో వాళ్ళ వల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఎవరైతే మంచిగా ఉంటారో, ఎవరైతే దేవుడి మీద ఆధారపడి విశ్వాసంగా బ్రతుకుతారో వాళ్ళే వాటి టార్గెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చర్చిల్లో ఒక భ్రమ ఉంది, దాని గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆదివారం పూట ప్రార్థనలు, అమావాస్య రోజు ప్రార్థనలు, దయ్యాలు వదిలేస్తామనే ప్రార్థనలు, ఇలాంటివన్నీ బోర్డులు పెట్టుకుంటారు చర్చిలు బయట. అమావాస్య రోజు ప్రార్థన, అర్ధరాత్రి పూట ప్రార్థన, గొలుసు ప్రార్థనలు. చాలామంది సాక్ష్యాలు కూడా, నాకు ఇలా దయ్యం పట్టిందంటే ఇలాగ మా ఊర్లో ఇట్లా పలానా వ్యక్తి లేకపోతే చేతబడి చేశారంటే ఇంకోటి చేశారు ఇలాగనే ఒక భ్రమ క్రియేట్ చేసుకున్నారు. ఇదంతా ఎందుకని జరిగింది అంటే ఇదంతా అవగాహన రాహిత్యం. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి బైబిల్ గురించి లోతైన అవగాహన లేదు. దేవుడే నిజమైన దేవుడు, ఆయనే శక్తిమంతుడు అయినప్పుడు, మొత్తాన్ని సృష్టించినప్పుడు, ఆయనకి మించి ఎవరు లేరు అన్నప్పుడు ఇక దయ్యాలు ఎక్కడ నుండి వచ్చినాయి? దురాత్మలైనా సరే యోబు సందర్భంలో మీరు చూడండి, యోబు సందర్భంలో యోబు ప్రాణం తప్ప అని కండిషన్ పెట్టింది దేవుడా లేకపోతే అపవిత్రాత్మ? దేవుడు కదా. యోబు ప్రాణాన్ని తీయొద్దు అని దేవుడు చెప్పాడు. నీకు ఎంతవరకు అప్పచెప్పానో శోధనని అంతవరకే చేయాలి నువ్వు, అంతేగాని ప్రాణాన్ని ముట్టే అధికారం నీకు లేదు అని దేవుడు కరాఖండిగా చెప్పాడు. అంటే ఇక్కడ దేవుడి ఆధిపత్యమా లేదంటే దేవుడికి మించి ఇంకో శక్తి ఉందా? చెప్పు, నువ్వు చెప్పు. దేవుడికి మించి ఇంకో శక్తి ఉందా లేకపోతే అపవాది బలవంతుడా? చెప్పు, పర్లా చెప్పు, నీ అభిప్రాయం చెప్పు, పంచుకో. దేవుని కంటే శక్తి ఏది లేదు. ఇప్పుడు ఏ చర్చిలో ఏ విశ్వాసం అడిగినా కానీ అదే చెప్తారు, దేవుడికి మించి వేరే శక్తి లేదు అని చెప్తారు. మరి అట్టేటప్పుడు దురాత్మలు మనల్ని ఏం చేస్తాయి? అయితే పడతాయి. దురాత్మలు పట్టడం అంటే అపవాది సంబంధులు ఎక్కడైతే జనాల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని పోగొట్టడానికి, జనాల్ని గుడ్డితనం వైపు నడిపించడానికి మానవ జాతిని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఇప్పుడు అవి ట్రెండ్ మార్చినాయి. కొంతమందిలో వాళ్ళ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకునే గుణం. అంటే గెరాసేన అనే ప్రాంతంలో దయ్యాలు పట్టిన వ్యక్తి ఉన్నాడు, 2000 దయ్యాలకు పైగా. యేసుక్రీస్తు వెళ్ళి పందుల గుంపులోకి తోలేశాడు, అవన్నీ ప్రభాతం నుంచి పడి చనిపోయినాయి కదా. అయితే ఇప్పుడు ట్రెండ్ మార్చినాయి. ఇంతకుముందు ఒకడిని పట్టి ఊరి చివరకు తీసుకెళ్ళి విలవిల్లాడించి వాడి శరీరాన్ని పాడు చేసుకుంటే అలా చేసాయి అపవిత్ర ఆత్మలు. ఇప్పుడు ఏంటంటే షర్టు ప్యాంట్ వేసుకొని ఉంటాడు, డిగ్నిటీగా ఉంటాడు, వాడికి మందు తాగే అలవాటు ఉండిద్ది, వాడికి సిగరెట్ తాగే అలవాటు ఉండిద్ది, వాడికి వ్యభిచారం చేసే అలవాటు ఉండిద్ది. అంటే ఈ కోణంలో కానీ సమాజంలో మర్యాదగా బతుకుతాడు, మాట్లాడతాడు, స్పందిస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ మొత్తం బ్యాడ్నెస్, బ్లాక్ డార్క్ వరల్డ్ మొత్తం వాళ్ళ ఉండిద్ది. అర్థమైందా? పాపంలో కూరిపోయి ఉంటాడు. ఇది ఒక దురాత్మ. అంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తులు ఆత్మలు మనుషులకు పట్టి వాళ్ళని చెడగొట్టట్లా. చనిపోయిన వాళ్ళకి చనిపోయిన వెంటనే క్షణమాత్రంలో పాతాళానికి దిగిపోవు మానవ జీవితాన్ని యోగ గ్రంథంలో చదువుకున్నాం. అంటే ఒక మనిషి చనిపోతే వెంటనే తను ఇక్కడ భూమి మీద ఉండడం, పాతాళానికి కానీ పరలోకానికి కానీ పోవడం, ఇక వేరేదేమీ లేదు ఆడ. అయితే ప్రభు రాకడ వరకు నిలిచుండే ఒక స్థలం ఉంది. ఈ బయట ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు చేసే గందరగోళం ఏంటి అంటే హైందవ్యంలో, అంటే ఇంతకుముందు ప్రభువు నమ్ముకోకముందు మన భారతీయులం కదా, భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశ సాంప్రదాయాలని లేదంటే లోపల ఉన్నటువంటి కొన్ని మతాలని వెంబడించే క్రమంలో మనం ఈ చేతబడి అని దయ్యాలు అని చనిపోయిన వాళ్ళు పడతారని ఒక భ్రమలో ఉండేవాళ్ళం. అయితే ఇప్పుడు ఇదే భ్రమని కొంతమంది క్యాష్ చేసుకోవడానికి ఏం చేశారంటే మీకు పలానా వ్యక్తులు చనిపోయి పట్టారు కాబట్టి ఆ దురాత్మల్ని ఎలా వదిలేస్తాం అలా వదిలేస్తాం అనేసి వాళ్ళ మీద పాపం వాళ్ళని చేతులు కట్టేయటం, వాళ్ళ కోసం ప్రత్యేకంగా చర్చీలు కట్టేయటం. మీరు చూడండి, పల్లెటూరులో వెళ్తే పలానా చర్చికి వెళ్తే ఇలాగ దయ్యాలు వదిలిపడతారా నాయన, ఇలా దురాత్మలు పోతాయిరా అనేసి చేస్తూ ఉంటారు. ఇట్లా రోజుల తరబడి జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మెయిన్గా మనిషికి దేవుడు ఒక ఆధ్యాత్మిక కోణం కనిపించుకోకుండా చేయడానికి గుడ్డితనంలో తోయడమే.
ఇటు క్రైస్తవ్యంలో పాస్టర్ల దగ్గరికి వచ్చింది, మేము వదిలేస్తామని క్యూరింగ్ సెంటర్స్ పెట్టేసుకుంటున్నారు. అర్థమైంది? అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మనుషులు, దయ్యాలు కాదు. అపవిత్ర ఆత్మలు అంటే అది సపరేట్, అది పడదోయబడినటువంటి దేవదూతల సమూహం. అయితే ఎప్పుడైతే దేవుడి మాటను ధిక్కరించారో వాళ్ళు పాతాళానికి అంటే నిత్య నాశనానికి నిర్ణయించబడిన వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, చనిపోయిన మనుషులు దయ్యాలా లేకపోతే దురాత్మలు సపరేటా? దురాత్మ సపరేట్. దురాత్మలు సపరేట్. ఓకేనా? డౌట్ క్లారిఫై అయిందిగా? క్లారిఫై అయింది. ఓకే.